అందరికీ నమస్కారం అండి. ఆనవాయితీ ఉంటేనే ఈ మంగళగౌరి వ్రతం చేయాలా? శ్రావణ మాసంలోనే ఈ వ్రతం ఎందుకు చేయాలి? ఈ వ్రతం ఎవరు ముఖ్యంగా ఆచరించవచ్చు? వ్రతం చేయలేని వారు గౌరీదేవిని శ్రావణ మాసంలో పూజించవచ్చా? వ్రతం ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు ఉన్నాయి. వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందండి. వ్రతం గురించి పూర్తి సమాచారం, అనుమానాలు అన్నీ చెప్పడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. మాసాలలోనే శ్రావణ మాసం ఎంతో గొప్పది. ఈ మాసం పూర్తిగా త్రిమాతృ స్వరూపం, అంటే ముగ్గురు అమ్మవార్ల యొక్క స్వరూపం. మహాలక్ష్మి, మహాసరస్వతి, గౌరీదేవి ముగ్గురు ఏకకాలంలో భూమిపై సంచారం చేసి మనల్ని అనుగ్రహించే కాలమే ఈ శ్రావణ మాసం. అందులో శ్రావణ మంగళవారాల గురించి తెలుసుకుందాం. ఆది దంపతులు అయిన శివపార్వతులు ఒకనాడు భూమిపైన మనుషుల్ని అనుగ్రహించాలి అనుకున్నారు. అప్పుడు పార్వతీమాత, స్వామి, శ్రావణం అనే మాసం వస్తుంది. ఈ మాసంలో అన్ని మంగళవారాలలోనూ నేను భూమిపైనే సంచారం చేసి స్త్రీలను అనుగ్రహిస్తాను. స్త్రీ బావుంటే కుటుంబం అంతా బాగుంటుంది అని చెప్పి భూలోకంకి వచ్చి అగస్త్యుడు భార్య అయిన లోపాముద్ర ద్వారా అమ్మవారు మంగళగౌరి వ్రతాన్ని వ్యాపించేలా చేశారు. పార్వతీదేవి చాలా రంగుల్లో ఉండేవారట. ఒకసారి అమ్మ నల్ల రంగులో ఉన్నప్పుడే శివయ్య అమ్మని పెళ్లి చేసుకుంటారు. శివయ్య నవ్వి, సతీదేవిగా ఉన్నప్పుడు అందంగా ఎర్రగా ఉండేదానివి, ఇప్పుడు ఇలా నల్లగా అయిపోయావేంటి అన్నారు. దానికి అమ్మ అలిగి వెళ్ళి మహా తపస్సు చేసి శరీరాన్ని నలుపు నుండి తెలుపుగా మార్చుకుంటుంది. నలుపు నుండి తెల్లగా మారిన రోజు మొదటి శ్రావణ మంగళవారం. గౌరవర్ణం అనగా తెలుపులోకి వచ్చారు కాబట్టి గౌరీ అన్నారు. కాబట్టి అమ్మని మనం ఈ టైంలో పూజిస్తే చర్మానికి సంబంధించిన రోగాలు తొలగుతాయి అని చెప్తారు. ఈ వ్రతాన్ని పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఆచరించవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు చేసుకోవాలి. ఈ వ్రతం పెళ్లి అయిన వాళ్ళు చేస్తే సౌభాగ్య వ్రతం అంటారు, లేదా శ్రావణ మంగళ గౌరీ నోములు అంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ తల్లి. పెళ్లి కాని కన్నెపిల్లలు చేస్తే కన్నె మంగళ గౌరీ నోములు అంటారు. కానీ పూర్తిగా 5 ఇయర్స్ పెళ్లికి ముందు చేసుకోకూడదండి. 4 పెళ్లికి ముందు, 1 పెళ్లి అయ్యాక చేయాలి. లేదంటే 3 పూర్తి అయ్యాక పెళ్లి అయితే మిగతా 2 పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం పుట్టింట్లో చేసుకోవాలి అని చెప్తారు. కొంతమంది అన్ని సంవత్సరాలు పుట్టింట్లోనే అని కూడా చెప్తారు. మన వెసులుబాటు బట్టి చేసుకోవటమే అండి. ఇలా ఎవరైతే 5 సంవత్సరాలు అమ్మ వ్రతాన్ని ఆచరిస్తారో గౌరీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. శాశ్వతంగా ముత్తైదువుగా ఉండే వరం ఇస్తుంది. భార్యాభర్తలు ఇద్దరికీ దీర్ఘాయువును ఇచ్చి మొత్తం కుటుంబాన్ని తన గొడుగు కింద పెట్టి అమ్మ రక్షిస్తుంది. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చి సకల శుభాలు కలుగచేస్తుంది. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్రతం ముఖ్యంగా కొంతమంది కుటుంబాల్లో ఇంటికి పెద్ద చిన్న వయసులోనే చనిపోవటం, లేదా ఇంటికి పెద్ద ఆరోగ్యం బాగోక బెడ్ పైనే ఉండటం లాంటివి కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. అలాంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించటం మంచిది. అసలు ఇవన్నీ కాదండి, సాక్షాత్తు ఆ పార్వతీదేవి శాశ్వతంగా ముత్తైదువుగా ఉంచి భర్త ప్రాణాన్ని అమ్మే కాపాడుతాను అని చెప్పాక ఈ వ్రతం చేయకుండా ఎలా ఉండగలమండి? శ్రావణ మాసం అనగానే అందరూ లక్ష్మీదేవినే పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి మనకి సకల సంపదలను ఇస్తుంది అని. కానీ ఇంటి పెద్ద లేకుండా ఆ సంపదలు అన్నీ ఏం చేసుకుంటామండి? కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ ఎంత ఇంపార్టెంటో గౌరీదేవిని పూజించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో మొదటి సంవత్సరం 5 పోగులు, 5 ముళ్ళుతో కూడిన 4 తోరాలు చేసుకోవాలి. 5 జ్యోతులు వెలిగించాలి, కాటుక పట్టాలి. 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. రెండవ సంవత్సరం అన్నీ 10 ముళ్ళు, 10 పోగులు, 10 పేరంటాళ్లకు వాయనం ఇవ్వాలి, 10 దీపాలు పెట్టాలి. మూడవ సంవత్సరం అన్నీ 15 పేరంటాళ్ళకి వాయనం, 15 దీపాలు.
4వ సంవత్సరం 20 పేరంటాళ్లకు వాయనం 20 దీపాలు. 5వ సంవత్సరం 25 పేరంటాళ్లకు వాయనం 25 దీపాలు. ఈ లెక్క అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందండి. ఇంతమంది పేరంటాళ్ళకి ఇవ్వాలి అని కంపల్సరీ ఏం లేదు. మీరు మొదటి సంవత్సరం ఎంతమందికి ఇవ్వాలి అని సంకల్పం చేసుకుంటే అంతమందికి ఇవ్వాలి. మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఎంతమందికి కుదిరితే అంతమందికి ఇస్తాను అని సంకల్పం చేసుకోండి, సరిపోతుంది. ఇంతమందికే ఇవ్వాలి అనే విషయంలో టెన్షన్ ఏం లేదండి. చిన్న లాజిక్ అంతే. ఎంత ఎక్కువ మంది ముత్తైదువుల నుండి ఆశీర్వాదం తీసుకుంటే అంత మంచిది. ఆనవాయితీ లేకపోతే చేసుకోకూడదు అని చాలామంది చెప్తున్నారు. కానీ దేవుడి దగ్గర ఆనవాయితీ ఏముంటుందండి? ఇలాంటివి అన్నీ చెప్పడం వల్ల దేవుడికి పూజ చేయడమే మానేస్తున్నారు. గౌరీదేవి శక్తి శ్రావణ మాసంలో భూమిపైనే సంచారం చేస్తూ ఉంటుంది. అమ్మవారు ఆనవాయితీ ఉన్న ఇంటికే వస్తాను అని అంటారా? లేదు కదా. అమ్మని పూజించే ప్రతి భక్తుడు అమ్మకి ఒకటే అండి. ఇంకా మీకు డౌట్ అనిపిస్తే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించేవారట. మీ పూర్వీకులు కూడా ఆచరించే ఉంటారు. మధ్యలో ఎక్కడో బ్రేక్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ మీ తరం నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించండి. 5 ఇయర్స్ పూర్తి అయ్యాక ఉద్యాపన చేయాలి. ఇది నేను చివరిలో వివరిస్తాను. అన్ని మంగళవారాలు ఆడవారికి కుదరకపోవచ్చండి. ఏదైనా ఒక వారం మిస్ అయితే ఆ వారం వినాయక చవితి నాడు చేసుకోవచ్చు. వ్రతం ఆచరించే దంపతులు ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటించి నేలపైనే పడుకోవాలి. పూజ అయిపోయాక ప్రసాదాన్ని స్వీకరించొచ్చు. ఈ వ్రతం ఆచరించడం కుదరని వాళ్ళు సౌభాగ్యం కోసం అమ్మని ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం నాడు పూజ చేసుకోవచ్చండి. గౌరమ్మని ఎప్పుడు పూజించినా మంచిదే. కానీ అమ్మ స్వయంగా చెప్పారు కదా, ఈ శ్రావణ మాసంలో నేను భూమిపైనే సంచరిస్తాను అని. కాబట్టి శ్రావణ మంగళవారాల్లో చేసే పూజకి ఎక్కువ ఫలితం ఉంటుంది. పూజకి కావలసిన సామాగ్రి చూద్దాం. శనగలు, పసుపు, కుంకుమ, ఇనుమ లేదా ఇత్తడి లేదా రాగి గరిట, దారం, ఆవు నెయ్యి లేదా నల్ల నువ్వుల నూనె, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, గాజులు, పువ్వులు, బియ్యపిండి, కొబ్బరికాయలు, జాకెట్టు ముక్కలు. వ్రతం ఏ విధంగా చేయాలో వివరిస్తూ మధ్యలో అన్ని డీటెయిల్స్ చెప్తానండి. ముందు రోజు సోమవారం ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకుని శనగలు నానపెట్టుకోవాలి. మంగళవారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకుని పూజకి పీఠం సిద్ధం చేసుకోవాలి. పురాణాల ప్రకారం మంగళగౌరి వ్రతానికి కట్టిన చీర ఇంకా ఏ పూజకి కట్టకూడదు అని చెప్పారు. కాబట్టి కొత్త చీర కానీ ఉతికి ఆరేసింది కానీ కట్టుకోవాలి. కానీ ఆ చీరని ఇంకా ఏ పూజకి వాడకూడదు. వ్రతం నోచుకుంటే ప్రత్యేకంగా 2-3 చీరలు పెట్టుకోండి. 5 ఇయర్స్ చేస్తారు కాబట్టి అవే ప్రతి సంవత్సరం కట్టుకోవచ్చు. పూజకి శివపార్వతుల పటం పెట్టుకోవాలండి. చాలా ఇళ్లల్లో ఇలా గౌరమ్మ, వినాయకుడు ప్రతిమ ఉంటుంది. ఇవి కూడా పెట్టుకోవాలి. ఇలా ప్రతిమ లేని వాళ్ళు పసుపుతో అందంగా గౌరమ్మని చేసుకుని పూజించుకోవచ్చు. తరువాత దీపాల విషయానికి వస్తే వ్రతం చేసుకునేవారు పిండి దీపాలు 5 పెట్టుకోవాలి. పిండి దీపాల్లో ఖచ్చితంగా ఫ్రెష్ ఆవు నెయ్యి లేదా ఫ్రెష్ నల్ల నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. రెండిటిలో ఏదైనా సరే మంచి క్వాలిటీ ఉండాలి అండి. ఎందుకంటే ఈ దీపాలతోనే మనం కాటుక పట్టాలి. ఆ కాటుక మనం కళ్ళకి పెట్టుకోవాలి, ముత్తైదువులకి పెట్టాలి. కళ్ళకి ఈ కాటుక చాలా మంచిది. కళ్ళకి వాడేది కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీదే వాడండి. తరువాత పసుపు గణపతిని చేసి పెట్టండి. పూజకి అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ముఖ్యంగా పిండి దీపాలు, ఇనుప గరిట, తోరాలు ముందే చేసి పెట్టుకోవాలి. పిండి దీపాలు బియ్యపిండి, బెల్లం, ఆవు నెయ్యి, ఆవు పాలతో చేసుకోవాలి. తోరాలు మొదటి సంవత్సరం కాబట్టి 5 దారాలు తీసుకుని పసుపు రాసి 5 ముళ్ళు వేసుకుని పువ్వులు, పసుపు కొమ్ములు, ఆకులు పెట్టి ముళ్ళు వేసుకోవాలి. ఇలాంటివి 4 తోరాలు సిద్ధం చేసుకోవాలి. కలశం ఆచారం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. పూజ స్టార్ట్ చేద్దామండి. ముందుగా దీపాన్ని వెలిగించండి. తరువాత శుక్లాంబరధరంతో స్టార్ట్ చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తరువాత ఆచమనం చేసుకోవాలి. ఆచమనానికి 2 పంచపాత్రలు పెట్టుకోండి. ఒకటి మనకి, రెండోది దేవుడికి.
మొదట చేతిలో నీళ్లు పోసుకుని చేయి కడుక్కొని నీళ్లు కిందికి వదిలేయాలి. మొదటి 3 నామాలకు నీళ్లు ఉద్దరం నుండి తీసుకుని చేతిలో వేసుకుని తాగాలి. తర్వాత మళ్ళీ చేయి కడుక్కొని నీళ్లు కిందికి వదిలేయాలి. ఆచమనం ప్రారంభిద్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. తరువాత ప్రాణాయామం. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇక్కడ ప్రాణాయామం చేయండి. తరువాత సంకల్పం. పుష్పం, అక్షింతలు చేతిలోకి తీసుకుని ఈ విధంగా స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా సంకల్పం చేసుకోవాలి. మమ ఉపాత్ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అఖండ సౌమాంగళ్య సిద్ధ్యర్థం శ్రీ మంగళ గౌరీ దేవతాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇవన్నీ చదవడం కష్టం అనుకుంటే అమ్మని మనసులో భావించి, అమ్మ నువ్వు చెప్పిన మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటున్నాను. ఈ వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా 5 సంవత్సరాలు చేసుకునేలా చూడమని, సౌభాగ్యాన్ని ప్రసాదించి నిండు నూరేళ్లు సుమంగలిగా ఉండేలా అనుగ్రహించమని సంకల్పం చేసుకుని పుష్పం, అక్షింతలు అమ్మవారిపై వేయండి. తరువాత కలశారాధన. కలశం పెట్టుకున్న వారు కలశంలో అక్షింతలు, పూలు, గంధం వేసుకుని పసుపు, కుంకుమలతో కలశానికి బొట్లు పెట్టి మన కుడి చేతిని కలశంపై ఉంచి ఈ మంత్రం చదవాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్త దీపావసుందర ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. కలశంలోని నీళ్లను కలిపి నీటిని దేవునిపైన, మనపైన, పూజా సామాగ్రి పైన పువ్వుతో కానీ మామిడి ఆకులతో కానీ చిలకరించండి. అనంతరం గణపతికి పూజ ప్రారంభిద్దాం. ఇక్కడ గణపతికి షోడశోపచార పూజ చేసుకునేవారు చేసుకోవచ్చండి. లేదంటే గణపతికి అక్షింతలు సమర్పిస్తూ మీకు వచ్చిన శ్లోకాలు చెప్పి అక్షింతలు మీపైన, కుటుంబంలో వారిపైన వేసుకోండి. ఇప్పుడు మంగళగౌరి పూజ ప్రారంభిద్దాం. ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. మీరు ప్రాణప్రతిష్ఠ చేయాలనుకున్న విగ్రహానికి కానీ, ఫోటోకి కానీ లేదా పసుపు గౌరమ్మకు కానీ చెయ్యి వేసి ఈ మంత్రాన్ని చెప్పాలి. హ్రం హ్రీం క్రోం యం రం లం సం సం షం హం సః శ్రీ మంగళ గౌరీ దేవతా స్థిరా భవతు, సుప్రసన్నా భవతు, వరదా భవతు. ఈ మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేయడం కష్టంగా ఉంటే మనసులో అమ్మకి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నట్టుగా భావించండి. తరువాత గౌరీదేవికి షోడశోపచార పూజ చేసుకుందాం. మొదటిది ధ్యానం. శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః ధ్యాయామి. అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టుగా ధ్యానించి కొన్ని అక్షింతలు అమ్మవారిపై వేయండి. తరువాత ఉపచారం ఆవాహనం. శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః ఆవాహయామి. మీరు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహంలో అమ్మవారు ఆవాహనం అయినట్టుగా భావించి అక్షింతలు వేయండి. ఆసనం. శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః ఆసనం సమర్పయామి. మన ఇంటికి వచ్చిన అమ్మవారికి సువర్ణరత్న ఖచిత సింహాసనాన్ని వేసి అమ్మని కూర్చోపెడుతున్నట్టుగా భావించి అక్షింతలు వేయండి. తరువాత ఉపచారం పాద్యం. శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః
పాదయోపాద్యం సమర్పయామి. అమ్మవారి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి అమ్మవారికి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం ఆర్జ్యం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. హస్తయో ఆర్జ్యం సమర్పయామి. అమ్మవారి చేతులు కడుగుతున్నట్టుగా భావించి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం ఆచమనం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. ఆచమనం సమర్పయామి. అమ్మవారికి తాగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత స్నానం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. స్నానం సమర్పయామి. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో స్నానం చేయించాలి అనుకునేవారు చేయించండి. అమ్మవారికి స్నానం చేస్తున్నట్టుగా భావించి నీళ్లు చూపించి పక్కనే ప్లేట్లో వదిలేయండి. తరువాత ఉపచారం వస్త్రం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి చీర జాకెట్టు పెట్టండి. లేదంటే కాటన్పై పసుపు కుంకుమ రాసి సమర్పించండి. తరువాత యజ్ఞోపవీతం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మకి ఈ విధంగా యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. తరువాత గంధం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. గంధం ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. అమ్మవారికి గంధం సమర్పించి కుంకుమ పెట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా సువాసన వచ్చే ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పించండి. తరువాత అక్షింతలు. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి అక్షింతలు సమర్పించండి. తరువాత పుష్పం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. పుష్పాన్ని సమర్పయామి. అమ్మవారికి పుష్పాలు సమర్పించండి. తరువాత అంగపూజ. ఇది చేసే అప్పుడు మీరు అక్షింతలు కానీ పువ్వులు కానీ అమ్మవారికి సమర్పించండి. ఉమాయై నమః. పాదౌ పూజయామి. పువ్వులు కానీ అక్షింతలు కానీ సమర్పించండి. గౌర్యై నమః. జంగే పూజయామి. పార్వత్యై నమః. జానుని పూజయామి. జగన్మాత్రే నమః. ఊరుం పూజయామి. జగత్ప్రతిష్ఠాయై నమః. కటిం పూజయామి. మూలప్రకృత్యై నమః. నాభిం పూజయామి. అంబికాయై నమః. ఉదరం పూజయామి. అన్నపూర్ణాయై నమః. స్తనౌ పూజయామి. శివసుందర్యై నమః. బాహున్ పూజయామి. వరప్రదాయై నమః. హస్తౌ పూజయామి. బ్రహ్మవిద్యాయై నమః. జిహ్వాం పూజయామి. సాంకర్యై నమః. ముఖం పూజయామి. రుద్రాణ్యై నమః. కర్ణౌ పూజయామి. సర్వమంగళాయై నమః. లలాటం పూజయామి. సర్వేశ్వర్యై నమః. శిరః పూజయామి. శ్రీమంగళగౌర్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇక్కడ మంగళగౌరి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మకి అక్షింతలు కానీ పూలు కానీ కుంకుమను కానీ సమర్పించండి. ఈ మంగళగౌరి అష్టోత్తరం మీరు గూగుల్లో వెతికితే దొరుకుతుందండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తరువాత శివయ్యకు నేను ఇక్కడ శ్లోకాల రూపంలో రుద్రం చేసుకున్నానండి. మీకు రుద్రం తెలియకపోతే అరుణాచల శివ అరుణాచల శివ అని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. అరుణాచల శివ అని ఒక్కసారి జపిస్తే ఓం నమః శివాయ అని 1000 సార్లు జపించిన ఫలితం వస్తుంది అని స్కంద పురాణంలో చెప్పారు. కాబట్టి వీలైనన్న సార్లు అరుణాచల శివ అనుకుని స్వామికి విభూదిని కానీ బిల్వపత్రాలను కానీ సమర్పించండి. ఇవేమీ మీ దగ్గర లేకపోతే ఉత్త నీటితో స్వామికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసినా ఆ శివయ్య పొంగిపోతారు. మీ దగ్గర అసలు శివలింగమే లేకపోతే మీ దగ్గర ఉన్న శివయ్య ఫోటోకి అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావించి ఏదైనా ప్లేట్లో ఆ నీటిని వదిలేయండి. తరువాత ఉపచారం ధూపం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. అమ్మవారికి ధూపాన్ని ఇవ్వండి. తరువాత ఉపచారం దీపం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. దీపం దర్శయామి. అమ్మవారికి దీపాన్ని చూపిస్తూ గంటను కొట్టండి. తరువాత ఉపచారం నైవేద్యం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. నైవేద్యంగా పూర్ణం బూరులు పులిహార పెట్టాలి అమ్మవారికి. తరువాత ఉపచారం తాంబూలం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి శనగలు ఒక ప్లేట్లో పెట్టి దానిపై తాంబూలం పెట్టి సమర్పించండి. తరువాత నీరాజనం.
శ్రీమంగళగౌరీదేవ్యై నమః. కర్పూర నీరాజనం దర్శయామి. ఇక్కడ అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని చూపించండి. తరువాత మంత్రపుష్పం నమస్కారం. శ్రీమంగళగౌరీదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకుని పుష్పాన్ని సమర్పించండి. ఇక్కడ ఆపి మంగళగౌరి వ్రత కథను చదువుకోవాలి. పిండి దీపాలను వెలిగించి అమ్మ దగ్గర పెట్టిన తోరాలు 3 తీసుకుని ఒకటి అమ్మకి సమర్పించండి. ఒకటి మీరు కట్టుకుని ఇంకోటి గరిటకు కట్టి పిండి దీపాలు పైన పెట్టి వ్రతకథ చదువుతూ కాటుక పట్టించాలి. తరువాత మళ్ళీ పూజలోకి వచ్చి శ్రీమంగళగౌరీ దేవతాయై నమః. చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. ఇక్కడ అమ్మ కోసం మీకు వచ్చిన దేవుడికి సంబంధించిన సాంగ్స్ డ్యాన్స్ వేయచ్చండి. మీ దగ్గర ఛత్రం లేకపోతే తమలపాకులతో కానీ పువ్వులతో కానీ అమ్మవారికి విసరండి. తరువాత క్షమాపణ ప్రార్థన. యస్య స్మృత్యా చ నమోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే. ఇలా మంత్రాలు చెప్పడం కష్టం అనుకుంటే క్షమించమని మనస్ఫూర్తిగా అడగండి, సరిపోతుంది. తరువాత అర్పణ. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక శ్రీ మంగళగౌరీ దేవతా సుప్రీత సుప్రసన్న వరదో భవతు. శ్రీ మంగళగౌరీ ప్రసాదం శిరసా గృహామి. తరువాత అమ్మకి మంగళహారతిని ఇవ్వాలి. కర్పూరం వెలిగించి అమ్మకి హారతి ఇస్తూ మీకు వచ్చిన మంగళహారతి పాట అమ్మ కోసం ఖచ్చితంగా పాడండి. ఇంతటితో పూజ ముగిసినట్టే అండి. పిండి దీపాలు ప్రసాదంగా మనమే స్వీకరించాలి. తినడం కష్టంగా అనిపిస్తే కొంచెమైనా తప్పకుండా తిని మిగతాది గోవులకు వేయండి. తరువాత మొదటి వాయనం తల్లికి ఇవ్వాలి. కుదరని వాళ్ళు ఎవరినైనా తల్లిగా భావించి వాయనాన్ని ఇవ్వచ్చు. మీకు కుదిరితే తల్లి వాయనానికి చీర కంపల్సరీగా పెట్టండి. తల్లికి తోరం కట్టి వాయనం ఇవ్వాలి. తరువాత సాయంత్రం యథావిధిగా అమ్మకి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసి ముత్తైదువుల్ని పిలుచుకొని వాయనం ఇవ్వాలి. వాయనం ఇచ్చే అప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వాయనం ఇస్తున్నది సాక్షాత్తు ఆ గౌరమ్మకి అని. స్పృహలోనే ఉండండి. మనసుకి తెలియని ఆనందం ఉత్సాహం వస్తాయి. ముత్తైదువులకు ముందుగా కాళ్ళకి పసుపు రాసి మెడపై గంధం రాసి కుంకుమ పెట్టి మనం పెట్టిన కాటుకని వారికి ఇచ్చి పెట్టుకోమని చెప్పండి. ఒక ప్లేట్లో కనీసం 5 గుప్పెళ్ళు శనగలు, ఒక జాకెట్టు ముక్క, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఖచ్చితంగా ఉండాలి. అంతకు మించి ఏవైనా మీ ఇష్టమండి. కొంతమంది చలివిడి కూడా వాయనంలో ఇస్తారు. ఒక్కో ఏరియాలో ఒక్కో ఆచారం ఉంటుంది. కొంతమంది ముత్తైదువులకి చీర కూడా పెడతారు. వాయనంలో పసుపు కుంకుమ ఒక వస్తువు ముత్తైదువులకు ఇస్తే 1 దశాబ్ది కాలం పిల్లల్లో విద్యాభివృద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంటే 10 ఇయర్స్ మన పిల్లల స్టడీస్ చాలా బాగుంటాయని అర్థం. కుదిరితే మీకు ఉన్నంతలో ఏదైనా వస్తువు ముత్తైదువులకి ఖచ్చితంగా ఇవ్వండి. మనం వాయనం ఇచ్చే ప్లేట్ పైన మన చీర కొంగు ఉండాలి. ముత్తైదువుల చీర కొంగు కింద ఉండాలి. వాయనం ఇచ్చే అప్పుడు ఇలా చెప్పండి, మీరు ఇస్తినమ్మా వాయనం, వాళ్ళు పుచ్చుకుంటినమ్మా వాయనం అని 3 సార్లు అనాలి. నా వాయనం పుచ్చుకున్న వనిత ఎవరు అని మీరు అనాలి. వాళ్ళు నేనే శ్రావణ మంగళ గౌరీదేవిని అని అంటారు. ఇలా 3 సార్లు చెప్పాలి. తరువాత ముత్తైదువుల నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. ఉద్యాపన. పెళ్లి రోజు నాడు కొత్త పెళ్లి కూతురికి కొత్త కుండలో 30 జతలు అరిసెలు పెట్టి కొత్త జాకెట్టు ముక్కని వాసన కట్టి మెట్టెలు మంగళసూత్రాలు ఉంచి అందించాలి. ఇది వ్రతం 5 ఇయర్స్ పూర్తి అయిన వెంటనే ఇవ్వాలి అని ఏం లేదండి. జీవితకాలంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వచ్చు. కాకపోతే ఇది ఇస్తేనే వ్రతం ముగిసినట్టండి. తరువాత ఉద్వాసన. ఉద్వాసన మాత్రం చివరి మంగళవారం మాత్రమే చెప్పాలండి. మామూలుగా ప్రతి మంగళవారం పూజ చేసుకున్నాక, మంగళవారం ఉదయం సాయంత్రం పూజ ముగిశాక, బుధవారం ఉదయం ఇల్లు శుభ్రం చేసుకుని అమ్మకి దీపం పెట్టి పంచోపచారాలతో పూజ చేసి దీపం కొండెక్కాక పూజా పీఠంపై ఉన్న వాటిని తీయవచ్చండి. పూజా నిర్మాల్యాలను పచ్చని చెట్టు దగ్గర కానీ ప్రవహించే నీటిలో కానీ వేయండి. గౌరీదేవికి కుంకుమ అర్చన చేసిన కుంకుమని జాగ్రత్త చేసుకుని రోజూ పెట్టుకోండి.
అలాగే కాటుకని చిన్న డబ్బాలోకి తీసుకుని రోజు పెట్టుకోవాలి. చివరి మంగళవారం పూజ అయిపోయాక బుధవారం పంచోపచార పూజ చేసి దీపం కొండెక్కాక అమ్మవారి పీఠాన్ని కదుపుతూ శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః యథాస్థానం ఉద్వాసయామి క్షేమాయ పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ అనుకోండి. దీని అర్థం తల్లి మళ్ళీ నువ్వు మా ఇంటికి తప్పక రా అమ్మా అని అనడమే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉమా అర్జున్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.